ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో బీసీ ఉద్యమాలు భారీ ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు పూర్ణ చంద్రబాబు గారు బీసీలు లెక్కలు తీయడం జరిగింది. ఈరోజు ఆయన లెక్క తీయడంలో ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్ గారు వాలంటీర్తో లెక్కలు తీసుకొచ్చి ఆ లెక్కలు తీర్చకుండా తీయకుండా బహిరంగంగా చేయకుండా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దానికి కారణం బీసీలపై పట్ల ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవడం మనకు అవసరం ఉంది. అందుకోసం బీసీలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడం జరిగింది. ఆయన పేరుకు ఒకటి బీసీలకు అన్ని సీట్లు ఇస్తారు తప్ప ఆయన సీట్లు ఇస్తారు కానీ కుర్చీలు కూర్చుని సీట్లు ఉండవు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు చూస్తే గతంలో కార్పొరేట్ చైర్మన్లు ఇచ్చారు తప్ప కానీ సీట్లు బడ్జెట్ ఇవ్వకుండా బీసీలకు అన్యాయం జరిగింది. ఇకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు బీసీలకు ఈరోజు ఇద్దరికి బీసీలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అంటే ఏది వచ్చినా పదవులు ఏది వచ్చినా కూడా సగం బీసీలకు ఇచ్చారు. బీసీలకు చైర్మన్ పోస్టులు ఇచ్చింది కాక 8,400 బడ్జెట్ కేటాయించినాడు. కులం బడ్జెట్ కేటాయించినాడు. అంటే అంతో ఇంతో చిత్తశుద్ధి ఉందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మధ్య కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో జనాభా 52% మించి ఉన్నాం. పూర్ణ చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం అయితే రజకులు అయితే 12 లక్షలు, నాయ బ్రాహ్మణులు 4 లక్షలు, యాదవులు 18 లక్షలు, కుమ్మరులు 8 లక్షలు. ఈ విధంగా కులాల జనాభా ప్రకారం అయితే అగ్రవర్ణాల కన్నా 52% 60% ఎక్కువ ఉన్నాం. ఆ ప్రకారం అయితే మనకే దాదాపు అసెంబ్లీ సీట్లలో సగం సీట్లు బీసీలకే రావాలి. మరి ఈరోజు ఏ పార్టీ వచ్చినా కూడా సగం సీట్లు ఇవ్వకుండా అగ్రవర్ణాలకే ఎక్కువ అగ్రవర్ణ సామాజిక సీట్లు కేటాయించుకున్నారు. అదే తరుణంలోని మనం ఒకటే కోరుకుంటాం. ఈరోజు పక్క రాష్ట్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జనాభా లెక్కలు తీశారు. జనాభా లెక్కలో 62% రిజర్వేషన్ చేసి అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీ పార్లమెంట్ పంపడం జరుగుతుంది. ఆ పార్లమెంట్ ఈరోజు ధర్నా చేయడం అన్ని బీసీ సంఘాలు మొదలుపెట్టారు. కాబట్టి ఒక్కడే కోరుకుంటాం ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ జనాభా కుల జనాభా లెక్కలు తీయండి. ఎందుకంటే మేము కూడా 52% దాటి ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి తీసి బీసీలకు మోసం చేసిపోయినాడు, తీయకుండా బహిరంగ చేయకుండా మోసం చేసిపోయినాడు. మీరైనా బీసీలకు ఖచ్చితంగా ప్రేమ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్తున్నాం కాబట్టి ఎన్టీ రామారావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈరోజు ఉన్నత పదవులు కూర్చున్న పరిస్థితి వచ్చింది. సర్పంచులు కావచ్చు, జెడ్పీసీ కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, జెడ్పీ చైర్మన్ కావచ్చు. ఆయన పెట్టిన పార్టీ ఈరోజు బీసీల పార్టీ పెట్టినారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 1650 నామినేట్ పోస్టులు కూడా సగం మంది బీసీలకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా జరుగుతుంది. మనం ఎందుకంటే ఈరోజు జెండా మోస్తున్నట్టే తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్నట్టే బీసీల జెండా మోస్తున్నారు. ఈరోజు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బీసీల జెండా మోస్తున్నారు. కాబట్టి వాటిలో కొంతమంది ఎంబీసీ కులాలు ఉన్నాయి. ఎంబీసీ కులాలు అసెంబ్లీ ఎక్కని కులాలు ఎంబీసీ కులాలు ఉన్నాయి. ఆ నామినేట్ పోస్టులో డైరెక్టర్ లేని కులాలు కూడా ఉన్నాయి. కులాల తరఫున కులాల డైరెక్టర్లు కాకుండా ఇతర సామాజిక సంబంధించిన కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా ఇవ్వండి. ఆదాయం వచ్చే కార్పొరేట్ డైరెక్టర్లు ఇవ్వండి. ఆదాయం లేని కార్పొరేట్ డైరెక్టర్ తీసుకుంటే అది ఎంబీసీలకు అది ఆ విధంగా ఉండి ఏం లాభం లేకుండా పోతుంది. రాజ్యాధికారం పోలేకపోతారు. కాబట్టి ఎంబీసీలు కూడా రాజ్యాధికార దిశలో తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎంబీసీలలో ఎమ్మెల్సీ లేరు. ఎమ్మెల్సీలు ఖచ్చితంగా ఎమ్మెల్సీలు కేటాయించండి. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు. కాబట్టి వచ్చే ఎమ్మెల్సీలు కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో బీసీ బడ్జెట్ 840 కోట్లు ఇవ్వడంతో బ్యాంకు లింకుతో ఇవ్వడం జరిగింది. బ్యాంకు వాళ్ళు ఏం సతాయిస్తున్నారంటే మాకు ఎండిఓ పంపలే, మేము ఇవ్వలేము. ఎండిఓని అడిగితే అధికారులను అడిగితే ఎమ్మెల్యే చెప్తే ఇస్తా అంటున్నారు. ఇదేమో అర్థం కావటం లేదు.
ఎమ్మెల్యేలు చెప్పడం ఏంది అర్థం కావటంలా. బీసీలు ఓట్లు వేసినాము, బీసీల బడ్జెట్ మా బడ్జెట్ ఎమ్మెల్యే చెప్తే వింటారు అధికారులు. అట్లయితే ఎమ్మెల్యే గారు అధికారులు లెటర్ రాయండి, ఎమ్మెల్యే చెప్తే వింటాము అని లెటర్ మాకు రాసేయండి, మా అక్కడున్న బీసీ సంఘం కార్యకర్తలు రాసేయండి. బ్యాంకు వాళ్ళు మాకు ఎవరైతే స్కోర్ ఉందో మా సివిల్ ఉందో మేము వాళ్ళకే లోన్ ఇస్తామని చెప్తున్నాం బ్యాంకు వాళ్ళు. ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మిత్ర విద్యామంత్రి సార్ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన బడ్జెట్ బీసీలు సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము. ఎమ్మెల్యే పేరు వినా, ఎండోల పేరు వినా, బ్యాంకుల పేరు వినా ఈగల చుట్టూ తిరగడానికి వచ్చే మాకు ఛార్జీలకు అయిపోతున్నాయి. మా గ్యాస్కి వచ్చింది కాబట్టి బ్యాంకులు లింకులు లేకుండా డైరెక్ట్ బీసీ కార్పొరేషన్ ద్వారా మాకు బీసీలకు లోన్ మంజూరు చేయవలసి అని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాలో బీసీ భవనం మేము కేటాయించినారు. దానికి చాలా సంతోషం, మీకు రుణపడి ఉంటాం. గతంలో బీసీ భవన్లోకి 5 కోట్ల కేటాయించారు, ఇప్పుడు కూడా మళ్ళీ బీసీ భవన్ నిర్మించాలని చెప్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ భవన్లు ఎక్కడెక్కడి పునాదులతో ఆగిపోయినాయి, కొన్ని 5 పిల్లర్స్గా అయిపోయినాయి. కాబట్టి వాటి కూడా బీసీ భవన్ త్వరలో నిర్మాణం చేపట్టి, ఎందుకంటే మాకు ఈరోజు పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే ఫంక్షన్ చేసుకోవాలంటే ₹1,00,000 పైన ఫంక్షనాలు ఉన్నాయి. కాబట్టి వాటి కూడా పూర్తి చేసి మాకు బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే రేపు ఏప్రిల్ 11 జయంతి ఉంది. ఆ జయంతిని ప్రతి జిల్లాలో భారీ ఎత్తున ఏర్పాటు చేసి జిల్లాకు ఒక 5 లక్షలు కేటాయించి ఆ జయంతి జ్యోతిరావు పూలే జయంతిని పండగ మాదిరిగా చేసుకోవాలని చెప్పి వాళ్ళు బీసీలు పండగని చేసుకోవాలని సంబంధించిన అధికారులకు మీరు బడ్జెట్ కేటాయిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఈరోజు భారత